నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ మంత్రి కొడాలి నానికి టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ వచ్చింది. మరి అధికారంలో ఉన్నప్పుడు నన్ను టచ్ చేయండి, మా నలుగురిని టచ్ చేయండి అంటూ కొడాలి నేను చేసిన కామెంట్స్ ఇప్పుడు ముందస్తు బెయిల్ కి వెళ్ళడాన్ని ఏ విధంగా చూడాలి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు. నమస్తే సార్. నమస్కారం. కొడాలి నాని 2019 నుంచి 2024 వరకు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన నోటి దాటితో ఏ విధంగా ప్రశ్నించేవారో, ఏ విధంగా విమర్శలు చేసేవారో అందరికీ తెలిసిన విషయమే సార్. మరి మా నలుగురిని ఎవరో ఒకరిని టచ్ చేయండి, టచ్ చేసి చూడండి ఏం చేస్తామో అంటూ వీరాలు పలికినటువంటి కొడాలి నాని ఇప్పుడు ముందస్తు బెయిల్ పొందడాన్ని ఏ విధంగా చూడాలి? అది కూడా గుడివాడ టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయన ముందస్తు బెయిల్కి వెళ్ళారు. మరి షరతులతో కూడిన బెయిల్ రావడం జరిగింది. మరి ఈ పరిణామాన్ని అంతటినీ కూడా ఏ విధంగా చూడాలి? అధికారంలో ఉండగా ఒకలాగా, ఇప్పుడు ఒకలాగా ప్రవర్తించడాన్ని ఏ విధంగా చూడాలంటారు? మీ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే ముందు ఒక సినిమా డైలాగ్ చెప్పాలి. అదేంటంటే గబ్బర్ సింగ్లో పవన్ కళ్యాణ్ అంటాడు విలన్స్ దగ్గర, భయపడ్డావు అని. భయపడ్డాడు కొడాలి నాని, నిజంగానే భయపడ్డాడు. భయపడటం వల్లే ఇవాళ కోర్టులకు బెయిల్ తెచ్చుకొని ఇవాళ సేఫ్గా, అలాగే దానికి బెయిల్ వస్తుందో రాదని ఒక భయంతో తనకి సంబంధించిన గుండెకి సంబంధించిన వ్యాధిని సాగ్గా చేసుకుని, అఫ్కోర్స్ ఆయనకి ఆ ప్రాబ్లం ఉండుండొచ్చు, దాన్ని అడ్డంగా పెట్టుకుని అయితే మొత్తంగా తను తప్పించుకోగలిగాడు ఇన్నాళ్ళు. కానీ కొన్నాళ్ళు తప్పించుకుంటారు ఎవరైనా, ఎందుకంటే అతను బయటకు వచ్చాడు కాబట్టి ఇప్పుడు కోర్టు ముందు హాజరయ్యాడు. అది కూడా ఎవరైనా షర్ట్ లోపల వేసుకుంటారు, ఇది బ్యాండేజ్ ఏదన్నా ఉంటే అది బయట వేసుకునే మరి ప్రదర్శిస్తున్నాడంటే ఇంకా అతను ఎంత భయపడిపోయి ఉంటాడో ఇక్కడ మన దీన్ని బట్టి అర్థమవుతుంది. ఏదైనా నోటుదోలకి వీపు దెబ్బలని ఇవాళ అతని నోటుదోలతో ఏ స్థాయికి తను తెచ్చుకున్నాడు అనేది 5 సంవత్సరాలుగా మనం చూసాము. ఎందుకంటే ఇక్కడ ఒకటి గుర్తించుకోవాలి, జగన్ ప్రభుత్వంలో జగన్ కొన్ని గొర్రెలు తయారు చేస్తారు, గొర్రె పొట్టేళ్ళని. ఆ గొర్రె పెట్టేళ్ళలో ఒక పొట్టేలు ఈ నాని, అలాగే వంశీ కానివ్వండి, బోరుగడ్డ అనిల్ కానివ్వండి, ఇక ఎట్సెట్రా అందరినీ కూడా వాళ్ళని పొట్టేళ్ళు ఎలాగ అమ్మవారికి బలిపెట్టడానికి సిద్ధం చేస్తాడో అలా సిద్ధం చేస్తాడనమాట. తను పోయిందే ఉంది అలా వదిలిపెట్టేస్తాడు, ఊరి మీదకి వదిలేసిన ఆంబోతుల్లాగా వదిలేస్తాడు. అందరూ ఇప్పుడు అలాగే మాట్లాడతారు. వాళ్ళు వైసీపీ నుంచి ఒక మాట తీరు తెన్ను ఏముండదు, వల్గారిటీ, అసభ్య పదజాలాలు, ఏది పడితే అది మాట్లాడటాలు, అవాకులు చవాకులు, అబద్ధాలు నిజాలు, నిజాలు అబద్ధాలు చేయటాలు అన్నీ అక్కడి నుంచి ఒక ఆర్ట్ అనమాట అది. అలాగే తను 5 సంవత్సరాలుగా అతను అసలు నిజం చెప్పాలంటే ఒక క్లియర్గా అతని జీవితం మొదలైందంటారు. అక్కడి నుంచి హరికృష్ణ గారి దగ్గర టీ కప్పులు మోస్తున్న దృశ్యాలు కూడా మనం చూసాం. అక్కడి నుంచి పార్టీలోకి ఎలాగా ఎదిగాడు, ఆ ఎదిగిన తర్వాత తను ఎదిగిన పార్టీని ఎలా వెన్నుపోటు పొడిచాడు తెలుగుదేశం పార్టీకి, ఆ తర్వాత అక్కడి నుంచి వైసీపీకి ఎలా వచ్చాడు, వైసీపీకి వచ్చిన తర్వాత ఈ విధంగా ఎలా తయారయ్యాడు. అంటే వైసీపీ పార్టీ తను తయారు చేసుకుంటుంది ఇలాంటి వాళ్ళని. ఆ తయారు చేసిన పార్టీలోకి ఇతను వెళ్ళాడు. ఆ మెంటాలిటీ అతను చక్కగా మ్యాచ్ అయింది. అతను ఎలాంటి మెంటాలిటీ ఉందో ఆ మెంటాలిటీ దగ్గర పార్టీ కాబట్టి వెళ్ళాడు. అక్కడి నుంచి తాను ఇక వీర విజృంభణ చేశాడు. ఆయన దేవినేని ఉమామహేశ్వరరావు గారి మీద మొట్టమొదటి డైలాగ్ ఏంటి, సన్నబియ్యం ఎవడిస్తానని అమ్మ మొగుడా అని మొదలుపెట్టాడు. అక్కడ మొదలు బూతుల పరంపర. ఇక నోటుతో ఇక ఏం వాగుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అని ఇక అంటారు కదా, ఇక అసలు విచక్షణ మర్చిపోయి చేసిన ఆ ఏదైతే ఆ పదప్రయోగాలు, పదజాలాలు, ఆ దూషణలు ఉన్నాయో అవన్నీ ఈ రోజున ఈ స్థితికి నానిని తీసుకొచ్చినాయి. అది మనం అందరం చూసిన విషయమే. నాని పైన ఈ కేసే కాకుండా ఇంకా చాలా కేసులు కూడా ఉన్నాయి కదా, మరి వాటి ప్రస్తావన కూడా వస్తే అసలు నాని భవిష్యత్ ఏంగా ఉందంటారు? వైసీపీ విషయంలో ఇప్పుడు తీగలాగితే డొంకంతా కలుగుతుందని, ఎక్కడ ఏ కేసు బయటకు వస్తా ఎప్పుడు బయటకు వస్తా చెప్పలేని పరిస్థితి. అన్నీ బయటకు వస్తాయి, ఎందుకంటే జరిగిన తప్పు అనేది బయటపడుతుంది. ఈ రోజు కాబట్టి రేపైనా బయటపడుతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. అన్ని కేసులు అదే విధంగా వస్తున్నాయి, ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆ విధంగా ఇతనికి ఇంకా ఏమేం కేసులు ఉన్నాయి, ఆ తర్వాత జరగబోయే పరిణామాలు ఏంటి అనేది మనం ముందు రోజుల్లో ఇంకా చూడొచ్చు. మరి మొత్తానికి నాని ఈ హార్ట్ ఆపరేషన్ ఏదైతే ఉందో దాన్ని అడ్డు పెట్టుకుని విదేశాలకి పారిపోవాలని ప్లాన్ చేస్తున్నారంటూ కూడా పలు కథనాలు గత కాలంలో వచ్చాయి. మరి నిజంగానే ఆయన విదేశాలకి పారిపోవాలని చూస్తున్నారంటారా? ఇప్పుడు కూడా కేసులు చూసుకున్నట్లయితే మీరు చెప్పినట్టుగా ఒక్కొక్క కేసులు కూడా బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ప్లాన్ అదే అంటారు? పారిపోయే అవకాశం ఉంటే పారిపోవటం ఎట్టి పరిస్థితుల్లో వెనకాడ్డు, అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషే. కాకపోతే ఆ పారిపోవటానికి ఎలాంటి ప్రయత్నం చేస్తాడు, పారిపోకుండా పట్టుకోవడానికి వీళ్ళు ఎలాంటి ప్రయత్నం చేస్తారని చూడాలి. లుకౌట్ నోటీసులు ఇప్పటికే జారీ చేశారు కదా, చేశారు కాబట్టి వీళ్ళు ఇక మరి మిగతాది చట్టం చూసుకోవాల్సిన బాధ్యత అది. మరి
అది ఏంటి అసలు వైసీపీ హయాంలో ఉండగా ఒక్కొక్కరు కూడా ఇంత రేగిపోయి నిత్యం దూషణలతో ఉండే వీళ్ళందరూ కూడా ఇప్పుడు సడన్గా సైలెంట్ అయిపోవడం కానివ్వండి. అసలు ఆంధ్రప్రదేశ్లో ఉండకుండా ఇప్పుడు నాని కూడా చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల తర్వాతే హైదరాబాద్ వచ్చి ఇప్పుడు ఈ ఇష్యూ ఏదైతే ఉందో దానికి కోర్టుకు హాజరు కావడానికి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. అసలు ఆంధ్రప్రదేశ్ని విడిచి వెళ్ళిపోయే అంత పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారంటారు? అదే చెప్పాను కదా, నోటు తోలండి. అందరూ ఇప్పుడు ఒక పార్టీలో అవ్వండి, ఈ పార్టీ 15 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుంది, మాకు పైన ఇంకేదో మాకు కావాల్సిన సహకారం దొరుకుతుంది, దానివల్ల మాకు ఏ ఇబ్బంది ఉండదు, జగన్ వెనకాల ఉన్నాడు చూసుకుంటాడా అని అంతా అతను గుడ్డిగా నమ్మారు. నమ్మటం వల్ల ఆ గుడ్డిగా నమ్మింది వాళ్ళకి ఈ విధమైన పరిస్థితి తీసుకొచ్చింది. అంటే నెక్స్ట్ వాళ్ళే అధికారంలోకి వస్తారనుకున్నారు. అంతే, 15 ఏళ్ళు అధికారంలో ఉంటారని వాళ్ళు ప్రచారం చేసుకున్నారు కదా, వాళ్ళది అందరూ నమ్మారు, వాళ్ళు నమ్మారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా పేటరేగిపోయి ఇంకా రాబోయే రోజుల్లో కూడా మేమే ఉంటాము, అసలు తెలుగుదేశం పార్టీ అనేది లేకుండా భూస్థాపితం చేస్తాము అనే లాంటి భావజాలంలోకి వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి ఈ రోజున ఈ దుస్థితి తెచ్చుకున్నారు. చంద్రబాబు గారిని ఉద్దేశించి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు మీరు అధికారంలోకి రారు, మీరు అధికారంలోకి గెలిస్తే మీ బూట్లు నాకుతాను అంటూ కూడా ఆయన కామెంట్స్ చేయడం జరిగింది. అసలు మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు కనుమరుగైపోయారని మనం చెప్పవచ్చు. ఈవెన్ ఇప్పుడు వైసీపీ శ్రేణులు ఈ కోర్టు పరిధిలోకి వచ్చినా కూడా ఆయన అంతగా మాట్లాడని పరిస్థితి. ఏమంటారు? వైసీపీలో కొడాలి నాని కంటిన్యూ అవుతారంటారా, లేదంటే రాజకీయాలకు ఈయన కూడా గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయంటారు? ఎలక్షన్స్ రిజల్ట్కి ముందు అతను మాట అన్నాడు, చంద్రబాబు నాయుడు ఒక హెలికాప్టరు, పవన్ కళ్యాణ్ ఒక హెలికాప్టరు బుక్ చేసేసుకుంటారు, పొద్దున్నే 7 గంటలకి మా పోలింగ్ స్టార్ట్ అవుద్ది, స్టార్ట్ అవ్వగానే వీళ్ళు ఎయిర్పోర్ట్కి వీళ్ళ కార్లు బయలుదేరుతాయి, ఇక్కడ ఒక్కొక్కటి రిజల్ట్ వస్తుంటుంది, వాళ్ళు ఫ్లైట్ ఎక్కి ఇంకా ఈ దేశాలకు పారిపోతే సిద్ధంగా ఉంటారు, రాసి పెట్టుకోండి అన్నాడు. కానీ అది రివర్స్ అయ్యి ఇతనే రాసి పెట్టుకోవాల్సి వచ్చింది. ఏమని? ఆ ఎలక్షన్స్ అవుతూ ఉండగానే ఫోన్ మాట్లాడకుండా ఆ విజువల్స్ అని మనం చూసాం. ఆ కౌంటింగ్ అలా స్టార్ట్ అవుతూ ఉండగానే ఇతను వెనకాల కొడాలని వెనకాల వంశీ ఇద్దరు ఏ విధంగా పక్కలతో కూడా మాట్లాడకుండా అలా వేగంగా నడుచుకుంటా బయటికి వెళ్ళి అంతే వేగంగా బోర్డర్ దాటి ఏపీని ఎలా పారిపోయారు అనేది మనం చూసాం. అంటే ఏదైనా సరే ఎప్పుడు కూడా మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడమని మన పెద్దలు సలహా చెప్తారు. అది ఇతనికి లేదు. ఏది పడితే అది మాట్లాడటం అనేది అలవాటు చేసుకున్న వాళ్ళకి విచక్షణ కోల్పోతారు. అదే జరిగింది. ఆ రోజు అతను ఏం మాట్లాడాడు, ఏం జరిగింది? కర్మ సిద్ధాంతం. కాబట్టే కర్మని నమ్మాలి, భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది అంచనా వేసుకోవాలి. అది ఆ అంచనా వీళ్ళకి లేదు కాబట్టి ఈ రోజున ఈ పరిస్థితి. మరి మొత్తానికి కర్మ సిద్ధాంతం ఎవరిని వదలదని చెప్పి ఇప్పుడు అందుకే కొడాలి నానికి ఇటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.